సో ఆనాడైనా ఇవాళ అధికారంలోకి వచ్చినాకైనా మేము ముందు నుంచి కూడా ఏ వాక్యాలు అయితే బీఆర్ఎస్ పార్టీ పైన మేము చెప్తున్నామో ఆ మాటలన్నింటికీ ఆ ఇంటి ఆడబిడ్డగా ఒక ఐఎస్ఐ ముద్ర వేశారు. వాటికి ఒక శానిడిటీని ఆమె ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఒక నిమిషం ఆమె గురించి ఎందుకంటే కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. సో ఇక్కడ కవిత గారు ఇవన్నీ విషయాలు 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు మాట్లాడినా కూడా ఆమె టాప్ లీడర్, టాప్ లెవెల్లో ఆమె శానిడిటీ, ఆమె యొక్క క్రెడిబిలిటీ పెరిగి ఉండేది. బట్ ఎన్నడూ అక్కడ మాట్లాడలే. అధికారం ఉన్నన్ని రోజులు అందరూ ఎవరి వాటాలు ఎవరి లెవెల్లో ఎవరు చేసే దందాలు వాళ్ళు చేశారు. దోచుకొని ఎవరెవరు ఎక్కడ దుబాయ్లో పెట్టాలి, ఎక్కడ అమెరికాలో పెట్టాలి, ఎక్కడ ఇంగ్లాండ్లో పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి అంతా కూడా సెట్ రైట్ అందరూ అన్నీ చేసుకున్నారు. కొత్తగా ఇవాళ అధికారం కోల్పోగానే తనలో మే నుంచి ఒక కొత్త రాగం అన్నది మనకు మొదలైంది. సో ఈ కొత్త రాగంలో ఫస్ట్ మొదలైన దాంట్లల్లో కేటీఆర్ గారి పేరు చెప్పకుండానే గ్రీక్ వీరుడు, లీక్ వీరుడు అని చాలా మాట్లాడడం జరిగింది. సో ఒకానొక సందర్భంలో నా నాయకుడు కేసీఆర్ గారే మిగతా వాళ్ళ ఎవరి నాయకత్వంలో నేను పని చేయనని కూడా చెప్పడం జరిగింది. అందరు ఏమనుకున్నారంటే సో ఆధిపత్య పోరులోనే ఆధిపత్య పోరులో తండ్రి తర్వాత పొజిషన్ ఆమె కావాలని కోరుకుంటున్నట్టుంది. ఆమె కూడా హెడ్ స్ట్రాంగే కాబట్టి మేబీ అంటే వర్క్ చేస్తుంది, ఒక ఉమెన్ లీడర్షిప్లో కావాలని కోరుకొని నేను తప్పు పట్టాను. సో బట్ దాంట్లో ఆమె కావాలనుకున్నది కాబట్టి ఆధిపత్య పోరులో మాట్లాడుతున్నారేమో అని అనుకున్నాం అందరం. బట్ నిన్న సడన్గా అంటే మొన్న ప్రెస్ మీట్ కూడా వాళ్ళ తండ్రి పైన సిబిఐ నోటీస్ ఇచ్చినాక కూడా ఒక కూతురుగా నాకు అవమానం అనే విధంగా ఆమె ఒక ఎమోషనల్గా ఆమె మాట్లాడినప్పుడు కూడా కొంతవరకు ఎక్కడో కొంత సాఫ్ట్ కార్నర్ ఆమె పైన ఉండింది. బట్ ఎప్పుడైతే నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారో సస్పెండ్ చేసిన తర్వాత సస్పెన్షన్ ఇక్కడ ఇంకో మాట కూడా మనం చెప్పాలి. గతంలో బీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఎవరినైనా కూడా ఎక్స్పెల్ చేశారు కానీ సస్పెండ్ చేయలేదు. సో ఒకనొక విజయశాంతి గారైనా, ఆల నరేందర్ గారైనా, విజయరామారావు గారైనా, నాయక్ గారైనా వీళ్ళందరినీ కూడా ఆయన ఎక్స్పెల్ చేశారు ఏకంగా. ఇక్కడ ఈమె ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతుంటే ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. మీరు నిన్న ఆమెకి మొన్న సస్పెండ్ లెటర్ అని మీరు ఇచ్చినారు. సో సస్పెన్షన్ లెటర్ ఇచ్చిన దానికి ఎక్స్పెల్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఒక తండ్రిగా ఒక బిడ్డగా రక్తబంధంతో ఎప్పుడైనా మీరు ప్రాంతీయ పార్టీ, సో నేషనల్ పార్టీ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రాంతీయ పార్టీ అనేసరికి వాళ్ళు ఏమనుకుంటే అది చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది వాళ్ళకి. రేపు వెళ్ళి నా బాపు నన్ను క్షమించు నేను నీతోనే ఉన్నా అంటే మరి బిడ్డను మళ్ళీ తీసుకొని అవకాశం ఉంటుంది, అది ఉండదు. సో కాబట్టి దీంట్లో అనుమానాలు అన్నది నేను మొన్న సాయంత్రమే ఈ అనుమానం నేను వ్యక్తపరిచున్నాను. సో నిన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే హోల్ ఎపిసోడ్ మనం గమనించిన తర్వాత ఇది ప్యూర్లీ కంప్లీట్లీ కల్వకుంట్ల రాజకీయ కుటుంబ కథా చిత్రంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 3 నెలల్లో ముచ్చటగా నా సోదరు నిన్న దానికి ముగింపించిందని ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబం ఆవిడ అన్నట్టు తన్నీర్ హరీష్ రావుని బయటికి పంపించాలని చేసిన డ్రామా అని మీరు అంటున్నారా? ఎగ్జాక్ట్లీ అంటున్నాను. ఇప్పుడు ఎందుకు అని అంటే ఇప్పుడు హరీష్ రావు చాలా రోజుల నుంచి ఆయన కొంత ప్రెజర్ ఉంది బీజేపీ నుంచి. సో ఆ ప్రెజర్ నుంచి బయట పడాలి అని అనుకున్నప్పుడు ఆయన ఒక టీము అంటే ఆయన కోసమే డబ్బులు వెంచి ఆయన కోసం ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయనతో ఉండే ఒక టీం ఉంది. ఆయనతోటి దాదాపు 16-17 మంది టీం ఆయన 100%. దాంట్లో ఎవరు కాదనడానికి లేదు. హరీష్ అన్న ఆయన ముందు నుంచి కూడా గ్రౌండ్ ఈ రోజు వరకు కేటీఆర్ హరీష్ రావు గారికి కంపారిజన్ చేసినప్పుడు ఎక్కువ అంతా కూడా హరీష్ అన్నతోనే ఉంటారు. ఉన్న క్యాడర్ అయినా లీడర్స్ అయినా అంతా కూడా ఎన్ని ఉండేదో కూడా ఉంటారు. సో ఒక్క నిమిషం తమ్మి. కాబట్టి ఇవన్నీ విషయాల నేపథ్యంలో ఇలా ఆమె పూర్తిగా తిరిగి హరీష్ రావు వైపుకి బాణాలు మలిచారు. సంతన్న గురించి కూడా సందులో సడేమి అన్నట్టుగా ఆమె ఢిల్లీలో ఉన్న లిక్కర్ దానికి సంతన్ననే కారణం అన్నది ఆమెకు తెలుసు. కాబట్టి ఈ సందర్భాన్ని కూడా ఆమె యూటిలైజ్ చేసుకున్నారు ఇక్కడ. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు రామన్న గురించి గురిపెట్టి దానికోసం మాట్లాడినటువంటి నువ్వు సడన్ గా ఇట్లా తిరిగి మాట్లాడినావు అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఇది ఒక స్క్రిప్ట్ లోని భాగమే, కేసీఆర్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ లోని భాగమే. పూర్తిగానే చెప్పాలి. ఇప్పుడు ఒకనొక సందర్భంలో రామన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా ఏం చెప్తున్నారని అంటే మా పార్టీలో కోవట్లు ఉన్నారు. ఒక మీడియా రిపోర్టర్ అడిగిన దానికి చెప్పినారు మీ పార్టీలో కాంగ్రెస్ కోవట్లు ఉన్నారంటే అవును మా పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పినారు. ఎవరు మాట్లాడుతారు? బీఆర్ఎస్ పార్టీలో ధైర్యం చేసి బయటకు వచ్చి యాంటీకి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైనా పార్టీలో మనగల్లో ఉన్న వాళ్ళు ఉన్నారా?
ఏం వాళ్ళ చెల్లె మాత్రమే ఇలా మాట్లాడడానికి ఒక స్కోప్ దొరికింది. కానీ మీకు అనుమానం ఇంకా ఎందుకు ఉంది? రెండు ఒకటి చెప్పండి. కేసీఆర్ మొత్తం ఇదంతా స్ట్రాటజీతో ఒక స్కెచ్ చేసి హరీష్ ని బయటికి పంపించాలంటే ఇంత పెద్ద డ్రామా కూతురుతో చేయించాలా? బయటకు పంపించాలని కాదు, బయటకు పోకుండా ఇప్పుడు అక్కడే ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకి అనివార్యంగా దానికి. ఎట్లా? సో ఆయన బయటకు వెళ్తే ఏమైతుంది, బిడ్డనే పోయినప్పుడు అల్లుడు పోతే ఏమవుతుందని జనం అనుకుంటారు కదా, అట్లా కాకుండా హరీష్ అన్న ఇప్పుడు వెళ్ళిన సందర్భంలో ఈయన ఇంత ఇది చేస్తున్నాడు, ఆయన పైన ఇవన్నీ ముద్రలు వేసి సొసైటీలో ఒక నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం కూడా అనివార్యంగా హరీష్ ఆస్పిరేషన్ కి అడ్డుకట్ట వేయాలి. ఎగ్జాక్ట్లీ 100%. సో బలవంతంగా పార్టీలోనే ఉంచాలి. ఎస్, అది చేయాల్సిన అవసరం ఏర్పడింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఇదంతా డ్రామా ప్లే అయిందని నాకు అర్థమైనటువంటి, ఎందుకంటే నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎక్కడ ఆమెలో బాధ లేదు. జనరల్ గా మనం అన్ని సంవత్సరాలు పనిచేసి ఉద్యమంలో పనిచేసినటువంటి నేను అప్పుడు నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెర్మలక్క కాడికి పోయినప్పుడు నేను కళ్ళకు నీళ్లు పెట్టుకున్నా, ఎందుకు మారాల్సి వస్తుంది నాకు అని. అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు పనిచేసి అందులోనే ఉండి నువ్వు అంత చేసినటువంటి నీకు ఇవాళ ఆ పార్టీ వదిలే పరిస్థితి నీకు ఏర్పడుతుందని అంటే ఎంత బాధ, ఎంత ఎమోషనల్ అవుతాం. ఒక తండ్రికి కూతురుకున్న బంధంతో ఏదానైనా మనం తండ్రి దగ్గర కూర్చొని నాకు ఇది కావాల్సిందని మనం తేల్చుకుంటాం. ఒక ఆడబిడ్డకి తండ్రి దగ్గర అంత హక్కు ఉంటుంది. మరి నా సోదరి చాలా మొండిది, మరి అలాంటప్పుడు ఆమెకు లేదని నేను అనుకుంటాను దాన్ని. కాబట్టి ఇదంతా కంప్లీట్ ప్యూర్లీ డ్రామా అనే తప్ప దీంట్లో లేదు. ఆమె చెప్పిన కాడికి అన్ని కూడా లేదా రేవంత్ రెడ్డి హరీష్ రావు కుమ్మక్క అయిపోయారు అంటున్నారు కాబట్టి మీరు డ్రామా. ఇంకో విషయం కూడా చెప్తాను. సో కవిత మాట్లాడితే రేవంత్ కవిత మాట్లాడితే రేవంత్ అనే ఉందని చెప్పినారు. ఇవాళ హరీష్